चतुराननैकविकृतौ व्याकुर्वती कुर्वती रुद्राक्षग्रहणौ करेण सततौ वागूर्मी कल्लोलिता उत्पल्लौ धवलारविन्दमधरीकृत्य स्फुरन्ती सदा श्रीकामाक्षी सरस्वती विजयते त्वन्मन्दहासप्रभा त्वन्मन्दहासप्रभा. శ్రీ కామాక్షి, నీ చిరునవ్వుల కాంతి అనే సరస్వతికి జయమగుగాక. అది పండితుల ముఖాల్లో విశేషంగా విహరిస్తుంది. ఎప్పుడూ శివుని చూపులను గ్రహిస్తుంది. మధురమైన మాటలు అనే తరంగాలు కలట్టిది. తెల్లని కమల కాంతిని క్రిందుగా చేసుకున్నట్టిది. ఇట్టిది నీ చిరునవ్వుల కాంతి అనే సరస్వతి. కర్పూరచ్యుతితస్కరేణ మహసా కల్మాషయత్యాననో శ్రీకాంచీపురనాయికే పతిరివ శ్రీమందహాసోऽपि తే ఆలింగత్యతి పీవరాం స్తనతటీ బింబాధరాం చుంబతి ప్రౌఢో రాఘవరం గనక్తి మనసో ధైర్యం ధునీతేదరా. శ్రీ కాంచీపుర న్యాయిక, నీ మందహాస శోభ నీ పతి అయిన శివుని పోలి ఉంది. కప్పురపు కాంతితో ముఖాన్ని నానా వర్ణ సమూహం చేత పులిమి వేస్తుంది. ఎత్తైన పాలిండ్లను కౌగిలిలో బంధిస్తుంది. దొండపండు వంటి ఎర్రని పెదవిని ముద్దుడుకుంటుంది. గంభీరమైన రాగాన్ని కలిగిస్తుంది. మనసు యొక్క ధైర్యాన్ని నీరుగార్చివేస్తుంది తల్లి. వైసద్యేన చ విశ్వతాపహరణ క్రీడాపటీయస్తయా పాండిత్యేన పచేళిమేన జగతా నేత్రోత్సవోత్పాదనే కామాక్షి స్మితకందళైః తవ తులామారోఢం ఉద్యోగిని జ్యోత్స్నాసౌ జలరాశి పోషణతయా దుష్యాం ప్రపన్నా దశా. కామాక్షి, వెన్నెల నీ చిరునవ్వుల కాంతిలో తొలతూగలేకున్నది. అది ఎలా అనగా, నవ్వుల కాంతి వలె నిర్మలత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ప్రపంచపు బాధను హరించే సామర్థ్యం కలిగినప్పటికీ, పండిన తెల్లదనంచే లోకానికి కన్నుల పండుగ చేస్తున్నప్పటికీ, నీ చిరునవ్వుల కాంతితో తులతూగాలని ప్రయత్నిస్తున్న వెన్నెల రాశీభూతమైన జడత్వాన్ని పోషిస్తుండడమనే నిందింపదగిన స్థితిని పొందినట్టిది. కాబట్టి అది సరిపోలలేకున్నది తల్లి. లావణ్యాంబుజిని మృణాళవలయైః శృంగారగంధద్విభగ్రావణ్య శృతిచామరైః తరుణిమస్వారాధ్య బీజాంకురైః ఆనందామృతసింధువిచిపృషతైః ఆస్యాబ్జ హంసైః తవ శ్రీకామాక్షి మథాన మందహసితైర్మత్తో మనకల్మషో. శ్రీ కామాక్షి, నీ చిరునవ్వుల కాంతులు లావణ్య సరస్సులోని తామర తూండ్లు, శృంగారము అనే మదపు టేనుగు యొక్క చెవులని వింజామరాలై, ఆనందమనే అమృత సముద్రపు తరంగాల
తుంపరలై ముఖపద్మంలోని హంసలైనట్టివి. నీ చిరునవ్వుల కాంతి ప్రవాహం చేత నా మనస్సులోని మురికిని కడిగివేయుము తల్లి. ఉత్తుంగస్తన మండలీ పరిచలన్ మాణిక్యారచ్చట చంచోణిమ పుంజ మధ్య సరణిం మాతః పరిష్కుర్వతి యా వైదగ్ధ్యం ఉపైతి శంకర జటాకాంతరవటీ పతత్ స్వర్వాపి పయసః స్మితద్యుతిరసో కామాక్షీ తే మంజులా. మాత, ఎత్తైన పాలిండ్ల సీమలో కదలాడుతున్న మణిహారాల ఎర్రని కాంతుల మధ్య మార్గాన్ని అలంకరిస్తూ శంకరుని జడలని అడవుల వరుసల నుండి కిందికి దూకే స్వర్గవాహిని అయిన గంగా జలాల తెల్లదనాన్ని కలిగి ఉన్నవి నీ ఈ చిరునవ్వుల కాంతులు కామాక్షి. సన్నామైకజోష జనేన సులభం సంసూచయంతి శనైః ఉత్తుంగస్య చిరాత్ అనుగ్రహతరోః ఉత్పత్స్వమానం ఫలం ప్రాథమ్యేన వికస్వర కుసుమవత్ ప్రాగల్భ్యో అభ్యేయుషి కామాక్షి స్మితచాతురీ తవ మమ క్షేమంకరీ కల్పతా. కామాక్షి, అమ్మా, నీ అనుగ్రహం అనేది ఒక తరువు. అది పూతకు వచ్చి అనుగ్రహం ఫలించబోతుందనే సూచన చేస్తుంది. దానికి ప్రారంభంగా చక్కగా వికసించిన నవ్వులనే పువ్వులను అది పూస్తున్నది. అది ఫలంగా మారబోతున్నది. ఒకానొక సత్పురుష విశిష్టుడైన జనుని మూలంగా అది సులభంగా లభిస్తుందని చెప్పుతున్నట్లుగా ఉంది. నీ నవ్వు పువ్వు, అట్టి విశేషమైన చాతుర్యం గల అమ్మ చిరునవ్వు పువ్వు నాకు క్షేమాన్ని కలిగించుగాక. దానుష్కాగ్రసరస్య లోల కుటిల భ్రూలేఖయా బిభ్రతో లీలాలోల సిలీముఖం నవయవ సామ్రాజ్య లక్ష్మీ పుషా జేతు మన్మథమర్థినో జనని తే మందస్మిత ప్రక్రమో వల్గో విభ్రమ భూభృతో వితనుతే సేనాపతి ప్రక్రియా. జనని, నీ విభ్రమం ఒకానొక రోజు అతడు ధనుర్విద్యా పారంగుతులలో ముందున్నవాడు. అతడు తన యవ్వన సామ్రాజ్య లక్ష్మిని పుష్టి నొందింపదలచినవాడు. దానికై మన్మధుని దండించిన శివుని జయించాలనుకున్నాడు. అతని ధనస్సు విలాసంగా చెలించే వంకరైన నీ కనుబొమ్మలు, లీలగా విహరిస్తున్న నీ చూపులనేవి అతని బాణాలు. ఈ యుద్ధానికి సేనాపతిగా ఉన్నది నీ చిరునవ్వుల ప్రారంభం. అది విలాస రాజునకు ముందు గంతులు పెట్టి పరువులెత్తుచున్నట్లుగా ఉంది. యత్న అకంపత కలకోట కబళీకారే చుచుంబే న యద్గాన్యా చక్షుషి రుక్షితానలసిఖే రుద్రస్య తత్తాదృశో చేతో యత్ ప్రసభో స్మరజ్వరసిఖిజ్వలేన లేలిఖ్యతే తత్కామాక్షి తవ స్మితాంశుకళికా హేళాభవం ప్రాభవం. కామాక్షి, శివునిది స్థిరచిత్తం. అది భయంకరమైన కాలకూట విషాన్ని కబళంగా తీసుకున్నప్పుడు చెలిప్పలేదు. కంటియందు మంటలు జనింప చేసినప్పుడు కూడా అది బాధను పొందలేదు. కానీ అట్టి స్థిర చిత్తం
మన్మథ జ్వరమని అగ్నిశిఖలచే వేగంగా నాకబడింది. దానికి కారణం నీ చిరునవ్వులోని చిన్న కణం యొక్క లీల, అది చూపిన గొప్పదనం. సంభిన్నే వసుపర్వలోకతటిని వీచిజయై యామునైః సమ్మిశ్రేవ శశాంకదీప్తిలహరీ నీలైః మహానిరదైః కామాక్షి స్ఫురితా తవ స్మితరుచిః కాలాంజనస్పర్ధినా కాళింనా కచరోచిషాం వ్యతికరే కాంచిత్తశాం అశ్నుతే. కామాక్షి, నీ నవ్వుల కాంతి కాటుక కాంతితో పోటీపడే కురుల నల్లని కాంతితో కలిసి ఒకానొక విచిత్ర దశను పొంది ప్రకాశిస్తున్నది. యమునా తరంగాలతో కలిసిన గంగానదీ ప్రవాహం వలె, నల్లని గొప్ప మబ్బుల కాంతితో కలిసిన వెన్నెల ప్రవాహం వలె నీ నవ్వు భాసిస్తున్నది. జానీమో జగదీశ్వర ప్రణయిని త్వన్మందహాస ప్రభో శ్రీకామాక్షి కుముద్వతీం అభినవాం యేషా యత సర్వదా అస్యేందోః అవలోకనే పశుపతేః అభ్యేతి సంపుల్లతా తంద్రాలుః తదభావయేవ తనుతే త్వద్వైపరీత్యక్రమం. జగదీశ్వరుని యందు ప్రేమకలదాన, చిరునవ్వు కాంతిని సరికొత్తదైన కలువప్పు తీగగా భావిస్తున్నాం. ఎందుకంటే శివుని ముఖచంద్రుని దర్శించినప్పుడు అది మిక్కిలిగా వికసిస్తున్నది. ఆ దర్శనం లేనప్పుడు అది నిద్రిస్తున్నట్లుగా ముడుచుకుని పోతున్నది.